అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదామహం. కంచి మహాస్వామి వారు సాక్షాత్తు అపర శంకరులే అని భక్తులు నమ్ముతూ ఉంటారు. దానిని నిరూపించే అనేక సంఘటనలు అద్భుతంగా జరిగాయి. ఈ చిన్న సంఘటన చూడండి. అప్పుడు మహాస్వామి వారు శివాస్థానంలో మకాం చేస్తూ ఉన్నారు. 12 సంవత్సరముల బాలుడు అక్కడికి వచ్చి స్వామివారి ముందు నిలబడ్డాడు. ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. శ్రీ పెరియవ, నాకు తండ్రి లేడు. మా అమ్మ చెల్లి బాంబేలో ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో మా అమ్మ వంట మనిషిగా చేస్తూ ఉన్నది. నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాలలో వేశారు. ఇప్పుడు నేను 8వ తరగతి చదువుతూ ఉన్నాను. మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అక్కడ నన్ను వారు క్రైస్తవంలోకి మారమని, అలా మతం మారితే MA డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెబుతూ ఉన్నారు. కానీ నాకు మతం మారటానికి ఇష్టం లేదు. నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది. 4 నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారము ఉత్తరాలు రాలేదు. మా తల్లికి చెల్లికి ఏమి జరిగిందో నాకు తెలియటం లేదు అని ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు. మొత్తం విషయమంతా స్వామివారికి చెప్పిన తర్వాత ఆ పిల్లవాడిని శివాస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు. 10-15 రోజులు ఆ విధంగా గడిచిపోయాయి. ఆ పిల్లవాడిని స్వామివారు ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావటం లేదు. ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివాస్థానానికి 40 మంది భక్తులు వచ్చారు. వారందరూ బాంబే నుండి వచ్చి స్వామివారి దర్శనం ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళని వెనక్కు పిలవమని శిష్యులను ఆదేశించారు స్వామివారు. అందరూ మరలా స్వామివారి వద్దకు వచ్చారు. స్వామివారు వాళ్ళందరి పేర్లు ఇతర వివరాలు తెలపమని అడిగారు. అందుకు వారు ఎంతగానో సంతోషించారు. అందరూ వారి వారి వివరాలు చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఆ పిల్లవాడిని తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు మహాస్వామివారు. తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామివారు. పిల్లవాని పరిస్థితిని విని అతను కదిలిపోయాడు. ఆ పిల్లవాడిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కానీ అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తల్లి చెల్లి పనిచేస్తూ ఉన్నది తన ఇంటిలోనే అని అర్థం చేసుకున్నాడు. ఆ పిల్లవాడిని తను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని, అతని తల్లి చెల్లి తన ఇంట్లో ఉంటారని చెప్పాడు. కానీ 4 నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పాడు. అప్పుడు మహాస్వామి వారు ఇలా ఆదేశించారు, నీతో పాటు ఈ పిల్లవాడిని బాంబే తీసుకుని వెళ్ళు. తన తల్లికి జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఈ పిల్లవాడి చేత చేయించు. నీ స్వంత బిడ్డలాగా ఆదరించు. ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే. ఎవరో తెలియని 2 వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవటం ఇతరులకు సాధ్యం కాదు. కేవలం అది ఈశ్వరునికే సాధ్యం. జయ జయ శంకర, హర హర శంకర. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.